నమస్తే, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. నేను బబిత. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. అదే స్పిరిట్. ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురు చూస్తున్న ఈ సినిమాను రీసెంట్గా న్యూ ఇయర్ సందర్భంగా అఫీషియల్గా అనౌన్స్ చేశారు సందీప్. ప్రభాస్, తృప్తి దిమ్రీలతో ఉన్న ఆ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబోపై సినీ ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే ఇంకా సెట్స్ మీద కూడా వెళ్లకుండానే ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్లో జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా స్పిరిట్ ఓటీటీ డీల్ క్లోజ్ అవ్వడంతో పాటు దానికి కళ్ళు చెదిరే ధర వచ్చినట్లుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్పిరిట్ ఓటీటీ డీల్ ఎంత, ఈ సినిమా డిజిటల్ రైట్స్ను ఏ సంస్థ సొంతం చేసుకుందో ఈ వివరాలు ఇప్పుడు చూద్దాం. 2027 మార్చ్ 5న స్పిరిట్ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, జపనీస్, కొరియన్, మాండ్రిన్ భాషల్లో వరల్డ్ వైడ్గా రిలీజ్ కానుంది. ఇక స్పిరిట్ మూవీపై హైప్ మరింత పెంచేలా సోషల్ మీడియాలో రకరకాల కథనాలు నెట్టింట వైరల్ అవుతూనే వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఓ కీలక పాత్ర పోషించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఓ 15 నిమిషాల పాటు చిరంజీవి కనిపిస్తారని ఫిల్మ్ నగర్లో టాక్ వస్తోంది. సోషల్ మీడియా టాక్ ప్రకారం ప్రభాస్కు తండ్రిగా చిరు నటిస్తారని అంటున్నారు. అయితే దీనిపై చిత్ర యూనిట్ ఇంకా అఫీషియల్గా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ అదే నిజమైతే మాత్రం ఈ మూవీపై హైప్ మరింత పెరిగిపోతుందనడంలో అతిశయోక్తే లేదు. ఇక స్పిరిట్లో విలన్ ఎవరన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ టాప్ స్టార్ ఒకరు ఈ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తారని తొలుత వార్తలు వచ్చాయి. అయితే అది నిజం కాదని, ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్ మ్యాచు స్టార్ గోపీచంద్ ఈ సినిమాలో విలన్ పాత్ర పోషించనున్నారని వార్తలు వచ్చాయి. దీనికి తగ్గట్టుగానే సందీప్ రెడ్డితో గోపీచంద్ ఓ ఫోటో దిగడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది. గతంలో వర్షం మూవీలో ప్రభాస్కు గోపీచంద్ విలన్గా నటించడం, ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావడం తెలిసిందే. అయితే ఈ సినిమాపై అంచనాలు అంతకంతకు పెరుగుతూ ఉండడంతో దానికి తగ్గట్టుగానే థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం ఇప్పటి నుంచే పోటీ మొదలైనట్టుగా తెలుస్తోంది. సెట్స్ మీదకు వెళ్లకుండానే స్పిరిట్ మూవీ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కుల కోసం బడా సంస్థలు ఫ్యాన్సీ రేట్స్ ఆఫర్ చేస్తున్నాయట. అయితే నిర్మాతలు మాత్రం ఆచితూచి స్పందిస్తున్నట్లుగా టాక్. కానీ డిజిటల్ రైట్స్ను మాత్రం అమ్మినట్లుగా సినీ ఇండస్ట్రీలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీని ప్రకారం తెలుగుతో సహా అన్ని భాషలకు చెందిన స్పిరిట్ డిజిటల్ రైట్స్ను ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆ డీల్ ఎంత అనే ఫిగర్ మాత్రం బయటకు రాలేదు. సోషల్ మీడియాలో మాత్రం టాక్ వినిపిస్తోంది. దీని వాల్యూ 200 నుంచి 250 కోట్ల రేంజ్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.